హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలా లేకుండా సొరకాయ చికెన్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేయాలి. లవంగా, యాలక, చెక్క వేసేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేయండి. వేసేసి 3 పచ్చిమిర్చి అవి కూడా సన్నగా కట్ చేసి వేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి 2 కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను చెప్తున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు దీంట్లో పచ్చికారం వేస్తామండి. అందుకని మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా, దీనిలో నేను ముందుగా కట్ చేసి కొంచెం ముక్కలు పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలండి. సొరకాయ వేసేసానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత సొరకాయ పడుతుందో అంత సొరకాయనైతే వేసేసాను నేను. వేసేసి కొంచెం పసుపు వేసి సొరకాయ కొంచెం లైట్గా మెత్తగా అయ్యేంత వరకు ఒక 2 minutes ఉడకనివ్వండి. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. నియర్లీ 1/2 kg చికెన్ అయితే వేసాను నేను. 1/2 kg పైన కొంచెం ఉంటుంది, 3/4 kg వేసేసాను. వేసేసి జస్ట్ చికెన్ వేసిన తర్వాత ఎక్కువ కలిపొద్దు, ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక 10 minutes ఉడికించండి. ఈ కర్రీ ప్రాసెస్ మొత్తంలో వాటర్ ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయలేదండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ యూజ్ చేయలేదు. ఉప్పు వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. కొంచెం ముక్కలు తొందరగా పెద్దగా ఎందుకు కట్ చేశానంటే చికెన్ కదా, ఉడకడానికి టైం పడుతుంది, ఆలోపు సొరకాయ కూడా ఉడికిపోతుందని చెప్పి అయితే నేను పెద్దగా కట్ చేశాను సొరకాయ ముక్కలు. ఇలా ఉడుకుతున్న సమయంలో కొంచెం చికెను, సొరకాయ మెత్తపడిన తర్వాత మనం ముందుగా మిక్సర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసేయండి. మీ కారానికి తగ్గట్టు. ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు కారం కావాలి అనుకుంటే రెడ్ కారం వేయొద్దండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. దీనిలో పచ్చి కారమే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పచ్చి కారం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పచ్చికారం వేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ సొరకాయ కర్రీ రెడీ.